ఎందుకో తెలియదు కానీ సింగిల్గా ఉండడం వల్ల వస్తుంది. ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చేశారుగా. నెక్స్ట్ లెవెల్ బాయ్స్ సాటర్డే వీడియో అయితే ఎట్టింగ్ అయితే చేసిన. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీ ఇట్లా చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించడం చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది టెస్ట్ యానిమేషన్. మళ్ళీ తర్వాత చెప్తాను ఓకేనా. ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక ఇమేజ్ లింక్ ఇచ్చేసి ఉంటాను. ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. ఈ ఇమేజ్ అనేది 7.15 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకునండి. ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా దానిపైననే ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఫోటో అనేది కొంచెం ఇలా పైన పెట్టేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పైన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను ఓకేనా. ఇలా ఇటుకు వచ్చేసేయండి. 7.14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ మీ ఫొటోస్ అని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అని యాడ్ చేసుకోండి. ఇలా నేను యాడ్ చేస్తున్నాను. మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా మీ ఫొటోస్ అయినా ఇలా ఫొటోస్ అనేది 1 by 1 యాడ్ చేసేసేయండి. లాస్ట్ బిగ్ మరి దగ్గరికి అనేది నేను ఎలా యాడ్ చేస్తున్నాను. మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా ప్లస్ సెకండ్ వచ్చేసి మీరు వచ్చేసి ఇంకో ఫోటో యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మరి దగ్గరికి అనేది ఇలా యాడ్ చేసేసేయండి. మళ్ళీ ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 dots మీద ఫిల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా పాయింట్ ఫిల్ చేసుకొని ఇలా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ బిగ్ మన దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే మీడియా వచ్చేసి మళ్ళీ 3 dots మీద ఫిల్ కాంపిటీషన్ అయితే ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకునండి. 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 dots మీద ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ ప్లాట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ కింద ఒక ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి అనేది స్క్రోల్ చేసి టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది ఫోటోకి యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ప్లాట్ అనేది ఓపెన్ చేసుకుని టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకునండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకుని ఇలా పైకి స్క్రోల్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ టెస్ట్కి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అనేది యాడ్ చేసి అన్ని టెస్ట్కి అనేది పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1 by 1 టెస్ట్ మొత్తానికి నిదానంగా పేజ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా 1 by 1 టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా టెస్ట్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సేక్ ప్లాట్ అనేది ఓపెన్ చేసుకునండి. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకుని మూమెంటల్స్ ఫైల్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకునండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైట్ అనేది ఓపెన్ చేసుకుని ఇలా ముందుకి స్క్రోల్ చేసి ఇలా 7.14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేజ్ చేసేసేయండి ఫోటోకి అనేది. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. మళ్ళీ ఇక్కడ 8.21 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి.
మళ్ళీ ఇక్కడ 10.09 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ కానీ పేజ్ చేసేసేయండి ఈ ఫోటోకి అనేది. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ 11.20 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి ఇలా. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ చేసి 13.06 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ప్రైట్ అనేది ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ఇమేజ్ కనపడుతుందా, రెండో ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అంటాం. వాళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ అనేది ఓపెన్ చేసుకొని టైం అప్ అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి పేజ్ చేసేసేయండి ఫోటోకి అనేది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 9.14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. 10.70 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి 27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి ఇలా ఇక్కడ కానీ పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 12.11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో అనేది పేజ్ చేసేసేయండి. ఇలా ఫోటోస్ మొత్తానికి ఇలా పేజ్ చేసిన తర్వాత స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇలా రెక్టాంగిల్ షేప్ కన్న సింబల్ ఉంటుంది కదా, ఇది ఎనేబుల్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది టెస్ట్ యానిమేషన్ బబుల్స్ లాగా ఇలా వచ్చేస్తుంది, వైట్ బబుల్స్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా చేసుకున్న తర్వాత మీ ఫొటోస్తో సెట్టింగ్ పక్కన షేరింగ్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయండి. జై హింద్.